అందరూ శాకాహారులే కానీ కోడి మాయం అన్నట్లుగా ప్రభుత్వ భూముల పరిస్థితి తయారైంది. రికార్డుల్లో సర్కారీవిగా నిషేధిత జాబితాలో ఉంటున్న భూములే సబ్ రిజిస్ట్రార్ల చేతుల్లో సేల్ డీడ్స్ అవుతున్నాయి. స్థానిక సంస్థల అధికారులు సైతం భవన నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారు. రికార్డులకు క్షేత్రస్థాయికి మధ్య వేలాది ఎకరాల తేడా ఉంటుంది. ఆఖరకు అసైన్ భూములను కూడా వదలకుండా వందల కోట్ల విలువైన ల్యాండ్లను మాయం చేస్తున్నారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, మున్సిపాలిటీ, హెచ్ఎండిఏ ఇలా ఏ శాఖను నమ్మాలో తెలియక రికార్డులపైనే అనుమానాలు కలుగుతున్నాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గట్కేసర్ మండలంలోని కొర్రముల రికార్డుల్లో భూములు పదిలంగా ఉన్న ఆ శాఖ అధికారులే సేల్ డీడ్స్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 50 ఏళ్ల క్రితం సర్పంచ్ సంతకంతో లేఅవుట్ కు అనుమతి ఇచ్చినట్లుగా చూపిస్తే చాలు రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. అసైన్ ల్యాండ్స్ లోనూ అమ్ముకునే అవకాశం కల్పిస్తున్నారు. ఎకరం 10 కోట్ల నుంచి 20 కోట్ల వరకు పలికే ప్రాంతంలో అధికారుల తీరుపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పోచారం మున్సిపల్ పరిధిలో కొర్రెముల రెవెన్యూ గ్రామంలోని 867 సర్వే నెంబర్లలో సుమారు 20.32 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. గతంలో ఒక రియల్ ఎస్టేట్ సంస్థ వెంకటాద్రి టౌన్షిప్ పేరుతో 867 సర్వే నెంబర్లోని కొంత భూమిని ఆక్రమించి వెంచర్ చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు ఫైల్ నెంబర్ B530/2007 ద్వారా క్రయ విక్రయాలు నిలిపివేస్తూ 2008 ఫిబ్రవరి 19న అప్పటి తహసీల్దార్ ఆదేశాలు జారీ చేశారు. అప్పటి నుంచి పీఓబీలో చేరిన ఈ ల్యాండ్ ధరణి 2020, భూభారతి 2025 రికార్డుల ప్రకారం నేటికి నిషేధిత జాబితాలోనే ఉంది. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 22A వివరాలపై గట్కేసర్ తహసీల్దార్, కీసర ఆర్డీఓ, మేడ్చల్ అడిషనల్ కలెక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టర్ సైతం ఈ 20.32 ఎకరాలను సర్కారుదిగా నిర్దేశిస్తూ తాజాగా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అయినా సరే ఇక్కడి వెంకటాద్రి టౌన్షిప్ ఎలా వచ్చింది, అనుమతులు, రిజిస్ట్రేషన్లు ఎలా జరుగుతున్నాయనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా ఇక్కడ సుమారు 80,000 ఎకరాల ప్రభుత్వ భూమికి రక్షణ లేకుండా పోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొర్రెములలో సర్వే నెంబర్లు 870, 871, 872, 873, 875, 753, 853లలోని సుమారు 84.32 ఎకరాల భూమిలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎన్నో ఏండ్ల కిందట వెంకటాద్రి టౌన్షిప్ పేరుతో వెంచర్ వేశాడు. వీటితో పాటే 867లోని వరంగల్ హైవేకు సమీపంలో ఉన్న 20.32 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఫేజ్ 1 నుంచి ఫేజ్ 5 వరకు వెంచర్లు వేశారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులతో ఈ కబ్జా వ్యవహారం సెటిల్ చేసే క్రమంలో పెద్ద లీడర్లు ఎంట్రీ అవ్వడంతో అప్పట్లో ఈ వ్యవహారంపై ఇంటెలిజెన్స్ వాళ్ళు సీఎంకు నివేదిక ఇచ్చినట్లు సమాచారం. దాంతో అధికారులంతా గప్చిపోయారు. నారపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గత ఏడాది మార్చి 22న ఒక మాజీ ఎమ్మెల్యే సర్వే నెంబర్ 867లో 1930 గజాల స్థలాన్ని మార్కెట్ విలువ ప్రకారం 1.2 కోట్లకు వెచ్చించి కొనుగోలు చేశాడు. మిగతా ప్లాట్లన్నీ 200, 300 గజాలే ఉంటే అది ఒకటి మాత్రం 1930 గజాలుగా టౌన్షిప్ లో ఉన్నట్లు చూపించారు. ఎన్నో ఏండ్లుగా అది అసైన్డ్ ప్రభుత్వ భూమిగా రెవెన్యూ రికార్డులో ఉందన్న విషయం తెలిసినా మాజీ ఎమ్మెల్యే కొనుగోలు చేయడంతో హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఇక్కడ వైన్స్ కోసం నిర్మాణం చేస్తుంటే హైడ్రా వచ్చి కూల్చేసింది. ఇప్పుడేమో యథేచ్ఛగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు అక్కడ ఒక్క గజం ₹1,00,000 మాటే. అంతటి విలువైన ప్రభుత్వ భూములు, అసైన్ భూములను కాపాడాల్సిన అధికారులే అక్రమాలకు ఊతమిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దశాబ్దాలుగా బ్లాక్ లిస్ట్ లో ఉన్న 867 సర్వే నెంబర్లలో ధరణి పోర్టులను ఆసరాగా చేసుకుని అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని సర్కారు గుర్తించినా తాజాగా మళ్లీ సేల్ డీడ్స్ కావడం ఆందోళన కలిగిస్తుంది. కేసుల పేరిట సామాన్యులకు నిషేధిత జాబితాలో కనిపించే ఈ పోర్టల్లో పెద్దలకు అవసరమైనప్పుడు మాత్రం రాత్రికి రాత్రే లాక్ తీసి రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు అయ్యాక పీఓపీ జాబితాలో పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో గండిపేట, షేరిలింగంపల్లి మండలాల్లో జరిగిన తరహాలో ఇక్కడ కూడా కొన్ని సర్వే నెంబర్లు, కంపెనీలు కొన్న భూములు మాత్రమే కొద్ది నిమిషాల పాటు ఎలా అన్లాక్ అవుతున్నాయో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులు స్పష్టం చేయాలని జనం డిమాండ్ చేస్తున్నారు.
అసైన్ భూములను ఎలా రిజిస్ట్రేషన్ చేస్తున్నారని అడిగితే తమకు 1950 లావుని చట్టం రూల్స్ ప్రకారం రెగ్యులేట్ చేసిన సర్టిఫికేట్లు ఉన్నాయని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెప్తున్నారు. సర్వే నెంబర్ 867లో నిజంగా 9G సర్టిఫికేట్లు జారీ చేస్తే వాటిని ఎందుకు బహిర్గతం చేయట్లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అదే నిజమైతే అసైన్ పట్టాదారుల వద్ద కూడా ఫీజులు తీసుకొని 9G సర్టిఫికేట్లు ఇవ్వాలని, లేదంటే POB నిబంధనల ప్రకారం సర్కారు భూమిని రక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఫిర్యాదు రావడంతో 867 సర్వే నెంబర్లలో మద్యం దుకాణం కోసం వేసిన భవనాన్ని స్థానిక రెవెన్యూ పోలీసుల సహాయంతో హైడ్రా నేలమట్టం చేసింది. సరిగ్గా ఆ కూల్చివేతకు ఆనుకునే జరుగుతున్న ప్రభుత్వ భూమి ఆక్రమణల వైపు మాత్రం ఎందుకు కన్నెత్తి చూపడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ హైడ్రా అధికారులు భూ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.